నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ట్రాకర్ పోల్ ఒక సర్వేని విడుదల చేసింది. సో అందులో బీఆర్ఎస్ మనుగడ కష్టమైనటువంటిదిగా రిజల్ట్ చూపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. తెలంగాణ ట్రాకర్ పోల్ ఒక సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. సో దాని రిజల్ట్ ఏంటి అంటే అందులో బీఆర్ఎస్ మనుగడ కష్టమే రాబోయేటువంటి ఎన్నికల తర్వాత అన్నట్టుగా ఉంది. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఇవి సంచమైనటువంటి రిపోర్ట్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఎలా చూడాలి దీన్ని? సో తాజాగా వచ్చినటువంటి సర్వేని కనుక చూస్తే అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ అసలు కష్టమా లేదంటే ఈజీనా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే, సర్వేని పక్కన పెడితే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తుంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఏమో కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కలవడం జరిగింది. ఎంపీలకు వచ్చేటప్పటికేమో బీజేపీకి వెళ్ళిపోతున్నారు. దీంతో అసలు ఆ పార్టీ ఉనికిలో ఉంటుందా ఉండదా, అసలు క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో తెలంగాణ ట్రాకర్ పోల్ అనేటువంటి ఒక సంస్థ సంచలనమైనటువంటి సర్వేను విడుదల చేసింది. ఆ సర్వే ప్రకారం కేవలం 20-22% మాత్రమే ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేర్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ఓకే. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 46% ఓట్ షేర్ ఉంటుంది, 30% వరకు సుమారుగా బీజేపీకి ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా ఓట్ షేర్ని అనౌన్స్ చేసింది. దాంతోపాటు సీట్లు ఎన్ని వస్తాయని కూడా అంచనా వేసింది. ఆ సర్వే ప్రకారం సీట్లు వచ్చేసి 12 కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం 1 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, అది కూడా మెదక్. ఆ మెదక్ నుంచి కూడా కల్లగుంట ఫ్యామిలీ నుంచి కేసీఆర్ లేదంటే హరీష్ రావు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తే అది గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు కాకుండా ఎవరికి ఇచ్చినా సరే అది కూడా పోతుంది, ఒక్క ఎంపీ కూడా గెలిచేటువంటి అవకాశం లేదని చెప్పి తెలంగాణ ట్రాకర్ పోల్ ఇచ్చినటువంటి సర్వే. ఎందుకు ఈ తెలంగాణ ట్రాకర్ పోల్ సర్వేని ఇంత సీరియస్గా మనం విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటే, తెలంగాణ ట్రాకర్ పోల్ని నిర్వహిస్తున్నటువంటి ఆ యాజమాన్యం తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ ప్రజల యొక్క నాడి, తెలంగాణ ప్రజల సమస్యలేంటి, అలాగే ప్రభుత్వం ఏం చేస్తుంది, విపక్షాలు ఏ విధంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత వ్యవహరిస్తున్నాయి, తర్వాత ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటి మీద స్టడీ చేసిన తర్వాత వెల్లడించినటువంటి సర్వే. అందుకే దీన్ని లోకల్గా ఉండేటువంటి వాళ్ళు చేసిన సర్వే కాబట్టి ప్రజానాడిని ఈజీగా పట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేని మనం క్రైటీరియాగా కొంతవరకు తీసుకోవచ్చు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే ఉండేటువంటి అవకాశం లేదు, 20% ఓట్ షేర్గా పరిమితం అవుతుంది, అసలు ఒక ఎంపీ సీటు కూడా గెలిచేటువంటి అవకాశం కూడా ఉండదేమో అనేటువంటి సందేహంతో ఆ సర్వేను విడుదల చేశారు. సో ఆ సర్వే ప్రకారం మీదకు ఒకటే కొంచెం ఆశలు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి. ఓకే. సో నేషనల్ సర్వేలు ఉన్నాయి, గతంలో చేసినటువంటి నేషనల్ సర్వే, ఇదేమో లోకల్ సర్వే. తెలంగాణ ట్రాకర్ పోల్ అనేది లోకల్గా సంస్థ కాబట్టి లోకల్ సంస్థ తాజాగా వెల్లడించినటువంటి సర్వే ఇది. కానీ నేషనల్ సంస్థలు కొన్ని అనౌన్స్ చేసినాయి ఇటీవల కాలంలో, అసలు ఏంటి తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద జాతీయ స్థాయిలో ఉండేటువంటి సర్వే సంస్థలు కూడా వెల్లడించడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటిది టైమ్స్ నౌ ప్రకారం, టైమ్స్ నౌ ఇటీవల విడుదల చేసింది. టైమ్స్ నౌ విడుదల చేసిన దాని ప్రకారం 8-10 కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంపీలు. బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీ చెరొక 3 షేర్ చేసుకునేటువంటి, చెరొక 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉందన్నారు. యాజ్ ఆఫ్ నౌ బీఆర్ఎస్ పార్టీకి 9 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మందిని గెలుచుకోవడం జరిగింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం 6 కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి టైమ్స్ నౌ కూడా చెప్తుంది. నేషనల్ ఛానల్, అది నేషనల్ సంస్థ, అది చెప్తుంది. అలాగే బీజేపీ 3 అంటుంది. ఆల్రెడీ ఇప్పుడు 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, 4లో 1 ఎంపీని కోల్పోయేటువంటి అవకాశం ఉంది బీజేపీ అంటుంది. ఎంఐఎం ఎలాగో దానికి 1 ఎలాగో ఉంది, అది 1 గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ చెప్తుంది. ఇక ఇండియా టుడే సీ ఓటర్ గత ఆగస్టులో ఇచ్చింది, అంటే గత ఏడాది ఆగస్టులో విడుదల చేసినటువంటి సర్వే ఇది. ఇండియా టుడే సీ ఓటర్ ఏం చెప్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ 7, బీఆర్ఎస్ పార్టీ 5, బీజేపీ 4 అని చెప్తుంది. ఒకవేళ ఈ సర్వే నిజమైతే, ఇండియా టుడే సీ వాటర్ ఇచ్చినటువంటి సర్వే గత ఆగస్టుది కదా, గత ఆగస్టు తర్వాత చాలా పరిణామాలు మారిపోయినాయి. దీన్ని క్రైటీరియా తీసుకోవడానికి లేదు వాస్తవంగా, ఎందుకంటే ఆగస్టు నుంచి ఆల్రెడీ డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్లో ప్రభుత్వం
పోయింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయింది. సో పోయిన తర్వాత దాని గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. మేడిగడ్డ చూసిన తర్వాత అనేక విషయాలు శ్వేతపత్రాలు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయటం, దూకుడుగా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇప్పుడు తాజా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయది తెలంగాణ ట్రాకర్ పోల్ అనౌన్స్ చేసింది. కానీ గత ఆగస్టులో ఇచ్చినటువంటి సర్వే ఏంటంటే ఇండియా టుడే సీ వాటర్ కాంగ్రెస్ పార్టీకి 7, బీఆర్ఎస్కి 5, బీజేపీకి 4 అని ఇచ్చింది. ఒకవేళ ఇలా కనుక వచ్చే పని బీఆర్ఎస్ కనుక 5 నిజంగా 4, 5 కనుక ఎంపీలను గెలుచుకోగలిగితే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నిలబడే అవకాశం ఉంది. ఓకే. అదర్వైజ్ ఇప్పుడు తెలంగాణ ట్రాకర్ పోల్ ఇచ్చిన సర్వే ప్రకారం అయితే అసలు ఆ పార్టీ నిలబడేటువంటి ఛాన్సే ఉండదు. ఇక పీపుల్స్ పల్స్ సౌత్ పోస్ట్ ట్రాకర్ పోల్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 10, అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిన సర్వే పీపుల్స్ పల్స్ అలాగే సౌత్ పోస్ట్ ట్రాకర్ పోల్ ఇదేంటంటే కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 అని ఇచ్చారు. సో పొందుంది తప్పు ఇది. కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ 3, బీజేపీ 4 అని ఇచ్చారు. ఎంఐఎం 1. సో అంటే ఓ ఎంఐఎం కూడా ఇప్పుడు బీజేపీకి వేశారు వీళ్ళు. అంటే హైదరాబాద్ నుంచి మాధవీలత గట్టి క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు. ఈసారి హైదరాబాద్ కూడా ఈసారి బీజేపీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో వీళ్ళు ఇస్తున్నారు. బట్ ఇప్పుడు దీన్ని క్రైటీరియాగా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే 10 ఇచ్చారు, అది నమ్మొచ్చు. బీఆర్ఎస్కి 3 ఇచ్చారు, బీజేపీకి 4 ఇచ్చారు, ఎంఐఎంకి అసలు లేకపోవచ్చు అని చెప్పి ఈ సర్వే ఇచ్చింది. సో రకరకాల సర్వేలు ఇచ్చారు. ఏ సర్వే చూసినా కానీ ఆగస్టులో ఇచ్చినటువంటి ఇండియా టుడే సీ వాటర్ సర్వే అది మినహా ఇటీవల కాలంలో అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇటీవల ఇచ్చినటువంటి ఏ సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ 3 ఎంపీల కన్నా ఎక్కువ గెలుచుకునేటువంటి అవకాశం లేదని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ తాజాగా ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే అసలు ఒక్క ఎంపీతోటే ఆ పార్టీ మనుగడ సాగించే పరిస్థితులు లేకుండా పోవచ్చు అని చెప్పి వినిపిస్తుంది. దీనికి గల కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుంటే కనుక మనం ఈ 3 నెలల పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన తీసుకుంటే కనుక ఆయన రాగానే ఫస్ట్ ఉచిత బస్సు మహిళలకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రేషన్ కార్డులన్నీ తీసుకొని ఇప్పుడు కరెంటుకు సంబంధించినటువంటి 200 యూనిట్లు ఫ్రీ సంబంధించినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ 500కి గ్యాస్ సిలిండర్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ అమలు చేస్తున్నాడు. ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చారు. డిఎస్సి మెగా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాదాపు 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అనౌన్స్ చేశాడు రేవంత్ రెడ్డి. సో కాబట్టి దూకుడుగా వెళ్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. కేవలం 1 లేదా 0 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే అంచనాలను నమ్మేటువంటి పరిస్థితి కూడా ఉంది. నమ్మేలాగా ఇప్పుడు తెలంగాణలో కూడా పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో మిగిలినటువంటి బీజేపీ ఎంఐఎం మరి 1 గెలుచుకుంటుందా లేదా, ఈసారి ఎంఐఎం కూడా అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీతో అంటగాగింది కాబట్టి రాజకీయంగా ఎంఐఎం కూడా అంత ఈజీగా ఈసారి బయటపడే అవకాశం లేదు అనేది ఆ తెలంగాణ ట్రాకర్ పోల్ అంచనా వేసింది. తెలంగాణ ట్రాకర్ పోల్ తాజాగా విడుదల చేసినటువంటి సర్వే ప్రకారం అతి సమీప భవిష్యత్తులోని బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అని చెప్పి అనుకోవచ్చు. 20% అంటే 20% కన్నా ఎక్కువ ఓటు షేర్ ఉండే అవకాశం లేదని చెప్పి ఆ సర్వే సంస్థ అంచనా వేస్తుంది. అదే జరిగితే కనుక ఇక మర్చిపోవచ్చు బీఆర్ఎస్ పార్టీని. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి తెలంగాణ ట్రాకర్ పోల్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారమే రాబోయేటువంటి ఎన్నికల రిజల్ట్ ఉండబోతుంది ఏంటనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు. థ్యాంక్ యూ.